పూరాలుకల్ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు మళ్లీ అడ్డుకట్టపడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపచేసే 2029 నుంచి రిజర్వేషన్లను అమల్లోకి తేవాలనుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 208, 230 ఓట్ల తేడాతో వీగిపోయింది. సభలో ఓటింగ్ పెట్టిన ఈ బిల్లు రెండో వంతు మెజారిటీ సాధించలేకపోయింది. సభకు హాజరై ఓటింగ్ లో పాల్గొన్న 528 మందిలో 208 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన రెండో వంతు మెజారిటీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. బిల్లు ఓడిపోవడంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామని అధికార పక్షం మరోసారి ప్రకటించింది. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరై ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, అంతకంటే 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్పుతో 2023లో పార్లమెంట్ ఆమోదించిన 100వ రాజ్యాంగ సవరణ చట్టానికి డోకా లేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తొలగనట్లయింది. లోక్సభ సీట్లను 850కి పెంచి అందులో మూడో వంతు సీట్లను 2020 ఎన్నికల్లో మహిళలకు కేటాయించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి ఇప్పుడున్న 543 స్థానాలను 50% మేర పెంచి 850కి తీసుకెళ్లడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ R1 ని సవరించడంతో పాటు 2027లో జనగణన వరకు ఆగకుండా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేసేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 334A సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించడంతో పాటు డీలిమిటేషన్ చట్టం ద్వారా నియోజకవర్గాలను తమ ఇష్టానుసారం మార్చుకుని 2029లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించాయి. ఒకవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నియమావళిని ఉల్లంఘించి వీటిని తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనం దాగుందని ఆరోపించాయి. 2027 జనగణనలో కులగణన కూడా చేసినందున ఆ లెక్కలు వచ్చేంత వరకు ఆగి ఇందులో ఓబీసీలకు కోటా కేటాయించాలని, అది చేయకపోతే ఎట్టి పరిస్థితులను ఆమోదించబోమని స్పష్టం చేస్తూ వాటిని ప్రవేశపెట్టేటప్పుడే ఓటింగ్ కోరి అడ్డుకునే ప్రయత్నం చేశాయి. 251, 185 ఓట్ల తేడాతో ఆ గండాన్ని గట్టెక్కిన కేంద్రం అంతిమంగా అవసరమైన రెండో వంతు మెజార్టీ సాధించలేకపోయింది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50% పెంచి ఎవరికి నష్టం జరగకుండా చూస్తామని అటు ప్రధానమంత్రి, ఇటు హోంమంత్రి అమిత్ షా సభాముఖంగా ఇచ్చిన హామీని ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి. సభలో మాటిచ్చి మర్చిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మౌఖికంగా చెప్పే మాటను బిల్లులోని లిఖిత పూర్వకంగా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.